గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్తో పాటు వచ్చే అటెండర్స్ ఉండటానికి ప్లేస్ ఉండదు, తినటానికి సరైన భోజన సౌకర్యాలు ఉండవు. అటువంటి వాళ్ళకి మేము షెల్టర్ హోమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రన్ చేస్తున్నాము. పేషెంట్స్తో పాటు వచ్చే అటెండర్స్కి ఫ్రీ అకామిడేషన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. ఇలా ఇంకా రక్తదానం చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ కింద గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవసరమైన వాళ్ళకి డోనర్స్ని పంపిస్తున్నాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. నవంబర్ 2024న ఈ మానసిక వికలాంగులైన పిల్లల కోసము జనహిత జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం స్కూల్ స్టార్ట్ చేశాము. మేము నవంబర్లో 5 పిల్లలతో స్టార్ట్ చేసి ఈరోజు 22 మంది పిల్లలకి మేము విద్యని అందిస్తున్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాము. వీళ్ళంతా కూడా మా స్కూల్ వచ్చేసి తిమ్మాయిపల్లి కీసరగుట్టకి వెళ్ళే రోడ్లో ఉందండి. సో మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని చోట్లకి వెళ్ళి మా టీచర్స్ వెళ్ళి, నేను ఈ స్కూల్కి డైరెక్టర్ని, మా స్టాఫ్ టీచర్స్ వెళ్ళి ఈ ఊర్లలో ఇటువంటి పిల్లలు ఎవరున్నారు వాళ్ళని అడిగి, వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అండ్ సర్పంచ్ అటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ ఇండ్లకి వెళ్ళి పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఈ పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము. సో డబ్బులున్న వాళ్ళకి ఇటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. నెలకి 10-12 వేలు మినిమం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బట్ ఇటువంటి పిల్లలు ఏంటంటే ఇంట్లో ఉండిపోతారు. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళని ఇంట్లో ఉంచేసి పనులకు వెళ్తారు. సో వీళ్ళు మొబైల్ చూడడం, లేదా టీవీకి అతుక్కుపోవడం, లేదా రోడ్ల మీద తిరగడం. ఇటువంటి పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. వాళ్ళ ఊర్లో ఒక్కొక్క ఊరు మా స్కూల్ నుంచి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షామీర్పేట్, కీసరా, మేడ్చల్, తిమ్మాయిపల్లి, అంకాయపల్లి, యాద్గార్పల్లి, ఇలా డిఫరెంట్ విలేజెస్ నుంచి పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నాము. వీళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ బ్రేక్ఫాస్ట్, ఫ్రీ లంచ్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ అకాడమిక్స్ అనేది అంటే వీళ్ళు ఫిజికల్గా 13 ఇయర్స్ నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటారు, కానీ వీళ్ళ మెంటల్ ఏజ్ అంటే ఐక్యూ లెవెల్స్ వీళ్ళకి తక్కువగా ఉంటాయి. సో అందుకని ఏంటంటే వీళ్ళ మెంటల్ ఏజ్ 5 to 6 ఇయర్సే ఉంటుంది. ఫిజికల్గా వాళ్ళు మనలాగానే ఉంటుంది. వీళ్ళకి అకాడమిక్స్ వస్తాయి కానీ మనంతగా వాళ్ళకి రావు. అందుకని వీళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిలో భాగంగా మేలో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఈ పిల్లలందరితోని రవ్వతోని వడియాలు చేయించాం. ఇవన్నీ వాళ్ళు స్వయాన వడియాలు పెట్టి అవి ఎండలో ఆరబెట్టి మళ్ళీ వాటిని తీసి తూకం వేసి ప్యాక్ చేసి మీ అందరి కోసం సేల్ చేయడానికి వచ్చారు. ఇది రియల్గా సేల్ కాదండి, వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఒక చిన్న సంపాదన. సో దీంట్లో వీళ్ళు పర్ఫెక్ట్ అయిపోతే ఇటువంటి పిల్లల్ని రేపు పేరెంట్స్ ఉన్నంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. పేరెంట్స్ తర్వాత అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో తెలియదు. అందుకని ఇటువంటి వాటిలలో వాళ్ళని పర్ఫెక్ట్ చేస్తే రేపు ఇదే వాళ్ళు జీవనోపాధిలాగా వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందన్న భాగంతో మేము చేసాము. ఇది మా ఫస్ట్ టైం మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి జనహిత సేవ నుంచి. సో దయచేసి వచ్చి పిల్లల దగ్గర ఈ వడియాలు తీసుకొని టేస్ట్ చేసి మళ్ళీ అడుగుతారు. మాకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. యాక్చువల్గా తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ అడిగి ఈ పిల్లల్ని దీవిస్తున్నారు. ఈ వడియాలు తీసుకోవడం అంటే మీకోసం కాదు, ఈ పిల్లల కోసం తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మా స్టాల్ నెంబర్ 42 అండి. ప్లీజ్ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి మా పిల్లలందరినీ ఆశీర్వదించవలసిగా కోరుతున్నాము. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డే స్కూల్ అంటే కో ఎడ్యుకేషన్ ఉంది. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హాస్టల్ ఆల్సో. అంటే దూర ప్రాంతాలలో ఇటువంటి పిల్లలు ఉండడం వల్ల పేరెంట్స్ చాలామంది వర్క్ చేసుకోలేరు, పిల్లలను చూసుకునే వాళ్ళు లేక ఇంట్లో ఒంటరిగా వదిలేయలేక. సో అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ అంటారు, మానసిక వికలాంగులైన పిల్లలు 12 నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా ఉంటే కనుక మాకు రిఫర్ చేయండి, మేము వాళ్ళని చూసుకుంటాము. సో దట్ పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇటువంటి గ్రామ భారతి సంస్థ వాళ్ళకి ఆర్గనైజర్స్కి ఇటువంటి మంచి సంత మనందరికీ కూడా ఇదొక ప్లాట్ఫామ్ లాంటిది. సో ఇందాక చెప్పినట్టు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జరుగుతున్న సంగతి చాలామందికి తెలీదు. ఇంకా కొంచెం పబ్లిసిటీ ఇస్తే కనుక అందరికీ హెల్ప్ అవుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఎవరైనా సరే గాంధీ ఆసుపత్రిలో పేషెంట్గా ఉన్న వాళ్ళకి అటెండర్గా ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వ్యవస్థ భోజనం సంబంధించి మన జనహిత సేవా ట్రస్ట్ ఆలోచన చేస్తుంది. తక్కువ ఫీజుతో 10 రూపాయల అంతే కదా, 10 రూపాయలు, ఒక రోజుకు 10 రూపాయలకే వాళ్ళు ఆ వ్యవస్థను కల్పిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన ఎస్ఎన్ మూర్తి గారు తెలియపరుస్తారు. అందరము ఈ యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మిగతా మనకు తెలిసిన బంధువులకి మిత్రులకు కూడా తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. నమస్తే అండి. నమస్తే, నా పేరు నరసింహమూర్తి. మేము సేవాభారతికి అనుబంధంగా ఇంత ముందర అక్కడ గాంధీ హాస్పిటల్లో రోగి సహాయకుల కోసం వసతి గృహం ఏర్పాటు చేశాము. 2013 నుంచి అది నడుస్తుంది. తర్వాత అక్కడ దాదాపు రోజుకి 200 మంది పైన ఊర్ల నుంచి వచ్చిన పేషెంట్స్ వాళ్ళ సహాయకులు అక్కడ ఉంటారు. వాళ్ళకి భోజనం, పొద్దున నాష్టా, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశాము. ఫ్రీ అనే మాట అనకుండా డాక్టర్లు అన్నదేమంటే ఒక 10 రూపాయలు తీసుకోండి వాళ్ళ దగ్గర అన్నారు. అక్కడి నుంచి 10 రూపాయలు తీసుకుంటాము. అదొక కార్యక్రమము. అది ఇప్పటికి కూడా నడుస్తుంది. రోజు 200 మందికి 3 పూట్ల భోజనాలతో నడుస్తున్నది. రెండవది ఏమంటే గాంధీ, ఉస్మానియా, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్లో ఓపీలో హెల్ప్ డెస్క్ ఒకటి నడిపిస్తున్నాము. అంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి సహాయం చేస్తూ అక్కడ మనం హెల్ప్ డెస్క్ నడిపిస్తాము. ఓపీలో అవుట్ పేషెంట్ వార్డులో అదొకటి నడుస్తున్నది. ప్రతి వారము సేవా బస్తీలో ఒక మెడికల్ క్యాంప్ చేస్తాము. మొత్తం సిటీ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా. ఇప్పుడు ఒక మెడికల్ క్యాంపు బోలక్పూర్లో జరుగుతోంది. ఇప్పుడే అక్కడికే వెళ్ళి వస్తున్నాను. మెడికల్ క్యాంప్ జరుగుతోంది. కిమ్స్ వాళ్ళు ఆ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మందులు ఇస్తారు, టెస్టులన్నీ చేస్తారు. 6 డాక్టర్లు వస్తారు. ఇది రెగ్యులర్గా ప్రతి వారం నడుస్తూ ఉంటుంది. అట్లానే ఈ మధ్యన 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. దానికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే కనుక సిపిఆర్ చేస్తే బతకడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. 70% ఛాన్సెస్ ఉంటాయి బతకడానికి. ఆ సిపిఆర్ ట్రైనింగు మేము 2016 నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళతో కలిసి చేస్తున్నాము. మొత్తం తెలంగాణలో ఇప్పటిదాకా అంటే మన జనరల్ పబ్లిక్కి దాదాపు ఒక 70,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఇది కాకుండా ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి ఉంది. ఫ్రీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, సిలిండర్స్ ఇస్తూ ఉంటాము. తర్వాత రక్తదానం అనే ఒక కార్యక్రమం ఉన్నది. 65,000 మంది బ్లడ్ డోనర్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళకి ఎవరికైనా రక్తం కావాలంటే వాళ్ళని పంపించి ఆ రక్తం అందజేస్తూ ఉంటాము. అట్లనే మహిళా సాధికారత, దీని మీద ఒక 17 సెంటర్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి ఫ్యాషన్ డిజైన్ అంటే కుట్టు, తర్వాత బ్యూటిషియన్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తాము. సెట్విన్ వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తూ ఉంటుంది. తర్వాత యూత్ స్కిల్ డెవలప్మెంట్లో కూడా కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ నడిపిస్తున్నాము. దాదాపు 2,000 మంది దాకా ట్రైనింగ్ అయ్యారు. ట్రైన్ అయిన వాళ్ళకి అంటే ఎంఎస్ ఆఫీసు, టాలీ నేర్పిస్తాము. ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఎక్కడైనా కావాలంటే జాబ్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మధ్యన కొత్తగా చదువుకొని పిల్లలకి, తర్వాత కొంచెం లో క్లాస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేము హోమ్ క్లీనింగ్, హోమ్ అప్లయన్సెస్ రిపేర్స్ అంటే హోమ్ క్లీనింగ్లో ట్రైనింగు, హోమ్ అప్లయన్సెస్ అంటే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వీటన్నిటిలో కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సహాయక్ అనేసి ఒక యాప్ ఉన్నది, అర్బన్ క్లాప్ లాగా. దాంట్లో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, నేర్పిస్తున్నాం, మొదలుపెట్టాము. ఇది నడుస్తున్నది. ఇది కాకుండా పిల్లలకి సాయంత్రం పూట గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు అంటే బస్తీల్లో ఉండే పిల్లలు చదువుతారు. వాళ్ళకి హోంవర్క్ అది చేయరు. వాళ్ళ కోసం అని ఫ్రీ ట్యూషన్స్ ఒక 85 సెంటర్స్ నడుస్తున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఇదే కాకుండా ఈ మధ్యన కొత్తగా ఎవరో ఒక దాత మాకు ఒక 1000 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. ఒక దమ్మాయి కూడా బ్యాక్ సైడు. అక్కడ ఈ మానసిక వికలాంగులకి ఒక స్కూల్ పెట్టాము. సాధారణంగా సిటీలో ఉంటే మానసిక వికలాంగులు ఎక్కడో ఒక డబ్బులు ఉంటాయి, చేర్పిస్తాము. పల్లెటూళ్ళల్లో వాళ్ళు చేర్పించరు. ఆ పిల్లల్ని ఇంట్లో పడేసి తాళం వేసేసి వాళ్ళు బయటికి వెళ్తారు. వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోయి ఇంకా పారైపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళకి చదువు ఎక్కువ చదవరు, మళ్ళాగానే ఉంటారు, కానీ వాళ్ళు మైండ్ మటుకు ఉండదు. వాళ్ళకి 2-3 ఏళ్ల పిల్లలాగానే ఉంటారు. సో వాళ్ళకి ఈసారి సెలవులు ఇచ్చాము. అది మొన్న నవంబర్లోనే మొదలుపెట్టాము.
మన సెలవులు ఇచ్చి ఇంటికి పంపిస్తే తల్లిదండ్రులు గొడవ చేసి స్కూల్కి పంపిస్తామంటే వాళ్ళు గొడవ చేస్తున్నారంటే తీసుకొచ్చి వాళ్ళ చేతి పనులు చేయించడం మొదలుపెట్టాము. దాంట్లో భాగంగానే ఒడియాలు, తర్వాత పిడకలు అవి కూడా చేయిస్తున్నాము. ఒడియాలు చేశారు. ఇప్పుడు మనకు ఒక స్టాల్ కూడా ఇక్కడ పెట్టారు, పిల్లలే వచ్చారు, అది కూడా నడిపిస్తున్నాము. తర్వాత గాంధీ హాస్పిటల్ ఈ భోజనము బయట కొనాలంటే చాలా అవుతుంది. అందుకని అదే ప్లేస్లో ఒక అన్నపూర్ణ భారతి సేవా కిచెన్ అనేసి ఒక వంటశాల ఓపెన్ చేశాము. దాదాపు రోజు కూడా ఒక 1000 మందికి అక్కడి నుంచి భోజనాలు తయారయ్యి గాంధీ హాస్పిటల్కి మిగతా చోట్లకి వెళ్తాయి. ఇంటికి మటుకు ఇయ్యం, కానీ ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్స్కి వాటికి మనం ఫ్రీగా ఇస్తూ ఉంటాము. మీ అందరి సహకారం ఉండాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. దాదాపుగా ఎన్ని విషయాలు చెప్పారు, మీరందరూ విన్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మనకు చాలా ఎమర్జెన్సీ అయిన విషయము రక్తదానానికి సంబంధించి కానీ, అలాగే గాంధీ, ఉస్మానియా, క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటి ఎమర్జెన్సీ సంబంధించినటువంటి హాస్పిటల్లో హెల్ప్ లైన్ డిస్క్ ద్వారా సేవాభారతి దాదాపుగా కొన్ని వేల మంది యొక్క ప్రాణాలను కాపాడడం జరిగింది. అలాంటి ఒక గొప్ప సంస్థ సేవాభారతి. ఆ సేవాభారతి ప్రతినిధిగా వచ్చినటువంటి శ్రీ నరసింహమూర్తి గారికి మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే వాళ్ళ స్టాల్ ఇక్కడ ఉన్నది చెప్పారు కదా, అందరూ వాళ్ళ స్టాల్ను విజిట్ చేసి సాధ్యమైనంత ఎక్కువలో వాళ్ళ యొక్క ఉత్పత్తులను తీసుకోవాల్సిందిగా గ్రామ భారతి నుంచి మరి సిఎస్ఆర్ నుంచి కోరడం జరుగుతుంది. స్టాల్ నెంబర్ 42, స్టాల్ నెంబర్ 42 ప్రతి ఒక్క ఉత్పత్తిదారులు, వినియోగదారులు వాళ్ళ స్టాల్ను సందర్శించి వాళ్ళ ఉత్పత్తులను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.